లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఢిల్లీ పేలుళ్ల ప్రభావం విశాఖ సిఐఏ సదస్సుపై ఉంటుందా? ఉంటుంది, ఉండదు. మాజీ సీఎం జగన్ కేసులో కీలక పరిణామం. జగన్ వ్యక్తిగత హాజరుపై కోర్టులో సిబిఐ కోర్టు దాఖలు చేసింది. విచారణకు రాకుండా జగన్ మినహాయింపులు కోరడం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత తన వ్యక్తిగత విచారణకు కోర్టు ఆదేశాలపైన మినహాయింపులు కోరిన జగన్ సడన్గా వెనక్కు తగ్గారు. తాను కోర్టుకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. దీంతో 6 ఏళ్ల తర్వాత జగన్ కోర్టు ముందుకు రానున్నారు. దీంతో ఈ పరిణామం జగన్ కేసుల విచారణలో కీలక మలుపుగా మారడం ఖాయం కనిపిస్తుంది. మాజీ సీఎం జగన్ ఈ నెల 21న సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ యూరప్ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగత హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది. జగన్ 6 ఏళ్లుగా ట్రయల్ కోర్టుకు రావడం లేదనే విషయాన్ని ప్రస్తావించింది. ఈ కేసులకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్ ప్రత్యేకంగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున న్యాయస్థానానికి జగన్ వస్తారని న్యాయవాది వెల్లడించారు. దీంతో 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు. తన పైన నమోదైన కేసులో జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకు వెళ్లారు. 2020 జనవరి 10న చివరిసారిగా కోర్టుకు హాజరయ్యారు. తిరిగి ఇప్పుడు వెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2019 మార్చిలో ఆయనకు కోర్టుకు వెళ్లారు. గత నెలలో జగన్ అభ్యర్థనతో యూరప్ పర్యటన వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే. తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీలోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. అందుకు అంగీకరించి యూరప్ వెళ్లిన మాజీ సీఎం తాజాగా హాజరు నుంచి మినహాయింపు కావాలని కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను న్యాయస్థానానికి వస్తే తగిన ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి భారమవుతుందని, ఆన్లైన్లో విచారణ జరుపుతానని కోర్టును కోరారు. సిబిఐ అందుకు అంగీకరించకపోవడంతో వేరే మార్గం లేక ప్రత్యక్షంగా న్యాయస్థానం హాజరవుతానని తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ని సిబిఐ కోర్టు చూడడం అన్నది ఒక తరానికి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. అంటే కొన్నాళ్ల కాలం అయింది అని కూడా అనుకోవచ్చని అంటున్నారు. జగన్ మీద కేసులు 2011లో ఫెయిల్ అయ్యాయి. వాటి మీద సిబిఐ విచారించి దాదాపు 11 దాకా ఛార్జ్షీట్లు ఈ కేసు దాఖలు చేసింది. ఇక సిబిఐ కోర్టులో విచారణ ఈ కేసుల మీద జరుగుతుంది. అయితే జగన్ మాత్రం భౌతికంగా కోర్టుకు హాజరయ్యేది చూస్తే తక్కువ అని చెబుతున్నారు. ఆయన 2017లో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. ఇక ఆయన 2019లో ఏపీ సీఎం అయిన తర్వాత మాత్రం హాజరయ్యేది లేదు అన్నది ఉంది.